మధుబాబే నన్ను హాస్పిటల్ దగ్గర దింపి కాలేజ్కి వెళ్ళారు. హాస్పిటల్లో పని చూసుకుని నాను కాలేజ్కి వెళ్ళిపోయినాను. నువ్వు మధ్యలో ఎవరిని కలవలేదు? ఎవరిని కలవలేదు. ప్రియమద, ఏంటి డొంక తిరుగుడు ప్రశ్నలు? అయినా శ్రీలక్ష్మి ఎవరిని కలుస్తుంది? ఎందుకు కలుస్తుంది? తనేం చేసినా చెప్పే చేస్తుంది. ఒకవేళ చెప్పకుండా చేయాల్సొస్తే ఆ తర్వాత అయినా చెప్తుంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి శ్రీలక్ష్మిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అది మన కుటుంబ పరువుకి సంబంధించిందైనా కూడా ప్రశ్నించకూడదా నాన్న? ఏం మాట్లాడుతున్నావు ప్రియంవద? నాకెందుకో ఈ లక్ష్మి మనందరినీ మోసం చేస్తుందేమో అని అనిపిస్తుంది. నాకెందుకో నీకు పిచ్చి పట్టిందనిపిస్తోంది. శ్రీలక్ష్మి మనల్ని మోసం చేయడమేంటి? చేస్తోంది నాన్న. మనల్ని మోసం చేయడం మాత్రమే కాదు, మ్యాడీని కూడా మోసం చేస్తుంది. ప్రియంవద, మొదటి నుంచి చూస్తున్నాను, లక్ష్మి అంటే నీకు అస్సలు నచ్చట్లేదు. ఎప్పుడు చూడు ఏదో ఒక కారణం చూపిస్తూ లక్ష్మిని అవమానిస్తూనే ఉన్నావు. ఇక్కడితో ఆపేస్తే నీకే గౌరవంగా ఉంటుంది. లేదంటే నాకు తెలుసమ్మా, మీకు ఈ కన్న కూతురు కంటే ఈ లక్ష్మినే ఎక్కువని. అందుకే తను ఏం చేసినా వెనకేసుకొస్తున్నారు, నేనేం చేసినా నన్ను వెనక్కి నడుతున్నారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మీరందరూ నిప్పు అనుకుంటున్న ఈ లక్ష్మి మనందరి కళ్ళు కప్పి వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. శ్రీలక్ష్మి మీద నీకున్నది చిన్నపాటి కోపం అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం శ్రీలక్ష్మి మీద విషం చిమ్ముతున్నావు. అయ్యో నాన్న, మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. మీకు లక్ష్మి మీదున్న నమ్మకం అలాంటిది. కానీ నా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా నాన్న. ఎందుకంటే లక్ష్మి గురించి నేను చెప్పే నిజం అలాంటిది. ప్రియమద, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? లక్ష్మి గురించి ఇంట్లో అందరికీ బాగా తెలుసు. తను చిన్న పొరపాటు కూడా చేయదు. తన ముందు ఎవరైనా పొరపాటు చేయాలనుకున్నా తను చేయనివ్వదు. అలాంటి లక్ష్మి గురించి నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రియంవద. అవును ప్రియంవద, అన్నయ్య చెప్పింది అక్షరాల నిజం. ఈ మహానటి గురించి మనందరికీ తెలిసింది వేరు, తెలియాల్సింది వేరు. ఈవిడ గారు మీ అందర్నీ అలా నమ్మించింది కాబట్టే ఈరోజు నా మాటలు మీలో ఒక్కరికి కూడా బుర్రకెక్కట్లేదు. శ్రీలక్ష్మి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కుదిరితే శ్రీలక్ష్మి గురించి మాట్లాడకుండా కుదురుగా ఉండు. కుదరదని కుప్పిగంతులేయాలని ప్రయత్నిస్తే కన్న కూతురు అని కూడా చూడను. అదే మాట, అదే టోన్లో, అదే కోపంతో ఈ వీడియో చూసి చెప్పండి నాన్న.
చెప్పమ్మా. అన్నయ్య చూడు, వదినా చూడు. మీరు కూడా. చూడండి. వీడెవడో గాని మీరు నిప్పు అనుకుంటున్న ఈ నమ్మకాన్ని వెతుక్కుంటూ నేరుగా మన ఇంటి వరకు వచ్చేశాడు. పోనీ పెళ్లికాని అమ్మాయి కొత్తగా కాలేజీలో చేరింది, ఎవరినైనా ప్రేమించింది అని అనుకుందాం అనుకుంటే ఈవిడి గారు అలా కూడా కాదు. వీధిలో ఎవరైనా చూస్తారేమో అన్న భయం కూడా లేకుండా పబ్లిక్గా మాట్లాడేసుకుంటున్నారు. తను ఏ చిన్న పని చేసినా కూడా అందరికీ చెప్పే చేస్తుందని చెప్తారు కదా నాన్న. వాడెవడో వచ్చాడని గాని బయటికెళ్ళి వాడిని కలిసి వస్తానని గాని ఎవరితో నిన్న చెప్పిందా నాన్న? రై మాడి, కనీసం నీతో అయినా చెప్పిందా? లేదు. తనకి ఏమాత్రం తెలియని ఈ ఊర్లో కాలేజ్లో జాయిన్ అయి 1 మంత్ కూడా కాకుండానే ఒకడిని ఇంటి వరకు రప్పించిందంటే తనకి బాగా తెలిసిన ఊళ్ళో ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి నాన్న. చిచి, ఏం పనులు లక్ష్మి ఇవన్నీ? ఇప్పటి వరకు ఈ కుటుంబంలో ఇలాంటి నీచమైన పనుల గురించి వినిందే లేదు. అలాంటిది నువ్వేకంగా సిన్నత్తయ్య గారు, సుకన్య అడుగుతున్న దాంట్లో తప్పే ఉంది. ప్రియంవద చూపించిన వీడియోలోనే ఉంది కదా అసలు తప్పంతా. ఇంకా మాట్లాడడానికి ఏముంది? అమ్మా శ్రీలక్ష్మి, ఇప్పుడు నోరు తెరవాల్సింది వాళ్ళు కాదు, నువ్వు.